కారులో ఏసీ ఆన్ చేసుకుని కారులోనే తాగి కారులోనే ప్రాణాలు గాలికి వదిలేశారు. తిరుచానూరులో జరిగింది ఇది. తిరుచానూరు గ్రామదేవతకి ఏమైనా ఆగ్రహం వచ్చిందో, వీళ్ళ తీట వల్ల ఇలా జరిగిందో కానీ మరణాన్ని కొని తెచ్చుకొని ప్లాన్ ప్రకారం మరణాన్ని ప్లాన్ చేసుకున్నారేమో అనేలాగా ఉంది ఈ సిచ్యువేషన్. తిరుపతి దగ్గర తిరుచానూరులోని ఒక గ్రామం. ఓ కారులో మందేయాలి అని ప్లాన్ చేసుకున్నారు. ఎక్కడా ప్లేస్ దొరకలేదేమో దరిద్రులకి. కారులో అన్ని సెటప్ చేసుకొని కారు పైన కవర్ వేసుకున్నారు. కవర్ అంటే మనం వర్షం పడకుండా తడవకుండా కారులో కవర్ వేసుకుంటాం కదా, అది వేసుకొని సారు మొత్తం ప్లాన్ చేసుకున్నారు. లోపల కూర్చున్నారు. ఇంజిన్ ఆన్ చేసి ఏసీ కూడా ఆన్ చేసుకున్నారు. చల్ల గాలి, మొత్తం లాక్లు వేసుకున్నారు డోర్లు. తాగేసి నిద్రపోయారు కారులోనే. పెట్రోల్ అయిపోయింది కారులో. మిడ్ నైట్ పెట్రోల్ అయిపోతే ఏసీ ఆగిపోయింది. డోర్లు ఎలక్ట్రానిక్ డోర్స్ అవి, అంటే ఇంజిన్ ఆన్ చేస్తేనే స్విచ్ నొక్కితే డోర్ గ్లాసులు కిందకి దిగుతాయి. కట్ చేస్తే ఏసీ లేదు, గాలి లేదు, ఊపిరి ఆగిపోయి చనిపోయారు. ఎంత మొత్తుకున్నా రాత్రి కాబట్టి అసలు బయటికి శబ్దం కూడా వినిపించలేదు. ఇది జరిగింది. ఇదెక్కడి వింత పార్టీ నాకు అర్థం కాదు. మీరు తమ్నేళ్ళు చూస్తున్న ఆ ఇద్దరే. తిప్పి తిప్పి కొడితే 30 ఏళ్ళు ఉండవు. ఎంత వైరాగ్యం వచ్చింది జీవితం మీద. ఏ చెట్టు కింద కూర్చొని తాగినా సరిపోయేది. పల్లెటూరులో ఏ గడ్డి వామిలో కూర్చొని 2 కుర్చీలు వేసుకొని తాగేస్తే సరిపోయేది. నేనైతే అందరు నిద్రపోయిన తర్వాత ఇంట్లోనే తాగేసి ఆ మూలకు అలా సర్దేసి గ్లాసులన్నీ అక్కడే బెడ్ ఎక్కేసి పడుకుంటా. బెడ్ పక్కనే పెట్టుకుంటా సెటప్ అంతా. మళ్ళీ వేరే చోట పెట్టుకుంటే కింద పడి సత్తే నాకు భయం. బయట కూడా నేను అందుకే తాగను. ఇప్పుడు వేరే రెస్టారెంట్లో తాగాననుకో, తాగుతాను. ఇంటికి ఎవరు తీసుకొస్తాడు? ఫ్రెండ్స్తో తాగుతాను. వాళ్ళు నా కారో నా బైక్ అడుగుతారు వాళ్ళ ఇంటికి పోవడానికి. మరి నేను ఇంటికి రావద్దు. అందుకే నాకు భయం. అసలు మందేయాలంటే భయం. బేసిక్గా నాకు ఊపిరితిత్తులు ప్రాబ్లం ఉన్నాయి. ఇప్పుడు ఓకే, అడ్జస్ట్ అవుతున్నా, కానీ భయం నాకు. జస్ట్ నేను ఈ టెన్షన్స్ ఇవన్నీ మర్చిపోవడం కోసం ఇంట్లోనే కూర్చొని 3 or 4 పెగ్స్ తాగేసి అలా పక్కకి పెట్టేసి నిద్రపోతాను. పొద్దున్న లేచి మా ఆవిడ క్లీన్ చేసింది, అంతే. మహానుభావురాలు. ఇది ఇలా ఉండాలరా ప్లానింగ్ అంటే. గాడిదెల్లారా, తల్లిదండ్రులు అన్యాయం చేసి ఆ కారులో కూర్చొని తాగి సత్తే ఎలారా?